హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. టైలరింగ్ కోర్స్ క్లాస్ 110లో ఈరోజు మనం ఫ్రంట్ వీనెక్, బ్యాక్ హైనెక్, వన్ డాట్ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, సైడ్ జిప్ అనేది ఏ విధంగా వేసుకోవాలి, సీమ్లెస్ షోల్డర్స్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూసారా, నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ ని ఏ విధంగా అయితే కట్ చేసుకున్నానో సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ని కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్ కదా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కి ఇది రాంగ్ సైడ్. మనం లైనింగ్ ఎక్కడ వేసుకుంటాం యాక్చువల్గా అయితే బ్యాక్ సైడ్ కదా వేసుకుంటాం, ఇది కరెక్ట్ సైడ్ అన్నమాట. ఇది రాంగ్ సైడ్. ఈ రాంగ్ సైడ్ లో మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేను బ్లౌజ్ కి సెంటర్ లో కట్ పెట్టుకున్నాను. ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ కి సెంటర్ లో కట్ పెట్టాను. ఈ రెండు సెంటర్స్ ఒకే దగ్గరకు వచ్చే విధంగా మనం ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కి ఇది రాంగ్ సైడ్ లో మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ని పెట్టుకున్నాం. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క సెంటర్, లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క సెంటర్ రెండు ఈక్వల్ గా వచ్చే విధంగా నేను ప్లేస్ చేసుకున్నాను. ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ అనేది జరిగిపోకుండా పిన్స్ తో సెక్యూర్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ అనేది జరిగిపోకుండా పిన్స్ తో సెక్యూర్ చేసుకున్న తరువాత ఇక్కడ నెక్ షేప్ అనేది వాళ్ళే ఇచ్చేసారనమాట మన డిజైనర్ బ్లౌజ్ కి, అందువల్ల నేను ఇక్కడ మార్కింగ్ చేయలేదు. సేమ్ ఇక్కడ నెక్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. అది ఏ విధంగా అంటే ఈ విధంగా బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకుంటే మీకు ఇక్కడ చూడండి నెక్ షేప్ క్లియర్ గా కనిపిస్తుంది. మనం ఇక్కడే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ డిజైన్ ఎక్కడ ఉందో అక్కడే మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకుని అప్పుడు మనం దీన్ని కట్ చేసుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ ని బ్యాక్ సైడ్ కి రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆ డిజైన్ ఏ విధంగా ఇచ్చారో సేమ్ మనం ఆ డిజైన్ మీదే దగ్గరగా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చూసారు కదా, నేను ఆ డిజైన్ మీదే స్టిచ్ అనేది చేసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కట్ చేసుకునేటప్పుడు మరీ లైన్ మీద దగ్గరగా కాకుండా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అనేది ఇచ్చి మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని మనం ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని బ్యాక్ సైడ్ కి రివర్స్ చేసుకోవాలి. మనం ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మన నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా తిరుగుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, మనకి నెక్ షేప్ అనేది చాలా నీట్ గా వచ్చింది. అక్కడ వాళ్ళు డిజైన్ ఏ విధంగా ఇచ్చారో సేమ్ అదే విధంగా దాని మీద నేను స్టిచ్ అనేది చేసుకున్నాను. ఈ విధంగా మనకి డిజైనర్ బ్లౌజెస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ డిజైన్ ఇస్తే మనం ఆ డిజైన్ ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ పైన ఒక టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి. మనం ఆ టాప్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ వేసుకోవాలి. అక్కడ డిజైన్ ఉంది కదా, దాని మీద స్టిచ్ వేసుకోకూడదు. లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్తున్నాను. ఈ విధంగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద టాప్ స్టిచ్ అనేది వేసుకున్న తరువాత ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటినీ కలిపి జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు కలుపుకొని షోల్డర్, ఆర్మ్ హోల్, సైడ్ లో సీమ్ అలవెన్స్ అండ్ మనం బ్యాక్ పార్ట్ లో టక్స్ ను వేసుకున్నాం కదా, ఆ టక్స్ ను కూడా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటినీ కలిపి జాయిన్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవాలి. మొత్తం బ్లౌజ్ చుట్టూ ఎక్స్ట్రా ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ లో టక్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ టక్స్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు మన టక్స్ ని ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో దాని మీద ఫోల్డ్ చేసుకుని టక్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు టక్ ఉంది కదా, దాన్ని కూడా మనం స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్‌లో 2 టక్స్‌ని కూడా స్టిచ్ చేసుకున్న తరువాత, ఇప్పుడు మనం బ్లౌజ్‌కి కిందన పట్టీని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్‌ని తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్ మనం 1½ ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా స్ట్రెయిట్ పీస్‌ని తీసుకున్న తరువాత, ఇప్పుడు మనం ఆ స్ట్రెయిట్ పీస్‌ని ఒక కార్నర్‌లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం సింగిల్ ఫోల్డే చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఒక కార్నర్‌లో సింగిల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తరువాత, ఇప్పుడు మనం ఈ పీస్‌ని బ్లౌజ్‌కి కిందన పెట్టుకోవాలనమాట. వీడియోలో చూపిస్తున్నట్టు బ్లౌజ్‌కి ఈ విధంగా కిందన పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా పట్టీని చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత, ఇప్పుడు మనం బ్యాక్ సైడ్‌కి ఆ పట్టీని రివర్స్ చేసుకొని, లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదనే ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని, ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పట్టీని బ్యాక్ సైడ్‌కి రివర్స్ చేసుకోవాలనమాట. ఈ విధంగా బ్యాక్ సైడ్‌కి రివర్స్ చేసుకున్న తరువాత, ఇక్కడ మనం చేత్తో హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ యొక్క స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నాకు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ యొక్క స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా వచ్చింది నాకు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ యొక్క స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఫ్రంట్ పార్ట్ మీద కూడా ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ ని పెట్టుకొని కరెక్ట్ గా సెంటర్ లో పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత పిన్స్ తో సెక్యూర్ చేసుకున్నాను. సేమ్ బ్యాక్ పార్ట్ కి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే విధంగా పిన్స్ తో సెక్యూర్ చేసుకున్నాను జరిగిపోకుండా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కసారి మనం బ్యాక్ సైడ్ కి రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకుంటే ఇక్కడ మనకి డిజైన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం డిజైన్ ఏ విధంగా ఉందో దాని చుట్టూ మనం స్టిచ్ అనేది చేసుకుంటాం. మీకు బ్యాక్ పార్ట్ కి చూపించాను కదా, సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కి కూడా డిజైన్ దగ్గర చుట్టూ స్టిచ్ అనేది వేసుకొని ఇక్కడ కట్ చేసుకుంటాం. కట్ చేసుకుని చిన్న చిన్న కట్స్ పెట్టుకొని మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ని బ్యాక్ సైడ్ కి రివర్స్ చేసేసుకుంటాం. ఇప్పుడు మీకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా చూపించానో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ ని కూడా ఫ్రంట్ పార్ట్ మీద మనకి డిజైన్ ఏ విధంగా ఇచ్చారో సేమ్ అదే షేప్ లో స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ మనకి వి షేప్ ఇచ్చారు కదా ఫ్రంట్ పార్ట్ లో, సో ఇక్కడ నేను వి నెక్ నే పెట్టుకుంటున్నాను అనమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత సేమ్ ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ని మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు మనం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుని నెక్ షేప్ చుట్టూ చిన్న చిన్న కట్స్ ని పెట్టుకుంటాం కదా, ఆ విధంగా చిన్న చిన్న కట్స్ ని పెట్టుకొని ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకొని మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇప్పుడు మీకు బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేసి చూపించాను కదా, సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ ని కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సేమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్తున్నాను. ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకున్న తరువాత ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కి ఫుల్ గా లైనింగ్ ఫ్యాబ్రిక్ ని రివర్స్ చేసుకుని కొంచెం నీట్ గా సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మనకి నెక్ షేప్ అనేది వాళ్ళు ఏ విధంగా ఇచ్చారో సేమ్ అదే విధంగా నెక్ షేప్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకుని సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటిని కలుపుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ పార్ట్ లో కూడా మనం డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ డాట్స్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కలుపుకొని స్టిచ్ అనేది చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. మనకి కటింగే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో మీరు కటింగ్ అనేది ఏ విధంగా చేసుకుంటారో దాని మీదే డిపెండ్ అవుతుంది మన బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కలిపి జాయిన్ చేసేసుకుని ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ని కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం చుట్టూ బ్లౌజ్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని మనం కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ లో కూడా డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ సేమ్ మధ్యలో డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మీరు బిగినర్స్ అయితే డాట్స్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలంటే, మనం మిడిల్లో లైన్ ఉంది చూడండి, దాన్ని పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పట్టుకొని ఫోల్డ్ చేసుకుని మనం లైన్ ని డ్రా చేసుకున్నాం కదా, దాని మీదే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే డాట్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. చూసారు కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ డాట్ ఉంది కదా, దాన్ని కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఆ మధ్యలో ఉన్న లైన్ ని పట్టుకొని ఫోల్డ్ చేసుకొని దాని మీద స్టిచ్ చేసేసుకుంటే డాట్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా 2 డాట్స్ ని మనం స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా,
నేను ఇక్కడ 2 డాట్స్‌ని కూడా స్టిచ్ చేసుకున్నాను. నాకు ఈ విధంగా వచ్చింది. అండ్ మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే కిందన పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు బ్యాక్ పార్ట్‌లో పట్టీని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపించాను కదా! ఒక 1 ½ ఇంచ్ పీస్ స్ట్రెయిట్ పీస్ తీసుకొని పట్టీని స్టిచ్ చేసుకున్నాను. సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్‌కి కూడా 1 ½ ఇంచ్ పీస్ తీసుకొని ఒక పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఫ్రంట్ పార్ట్‌కి కూడా సేమ్ 1 ½ ఇంచ్ ఒక పట్టీని తీసుకొని బ్యాక్ పార్ట్‌కి ఏ విధంగా స్టిచ్ చేసుకున్నానో అదే విధంగా కిందన పట్టీని స్టిచ్ చేసేసుకున్నాను. మనకి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండిటి యొక్క షోల్డర్స్‌ని జాయిన్ చేసుకోవాలి. నార్మల్‌గా షోల్డర్స్‌ని జాయిన్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని ప్లేస్ చేసుకుంటాం. ఈ విధంగా మనం చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇది బ్యాక్ పార్ట్ షోల్డరు. బ్యాక్ పార్ట్ షోల్డర్ మీద ఫ్రంట్ పార్ట్ షోల్డర్‌ని పెట్టుకొని మనం జాయింట్ అనేది చేసుకుంటాం. ఈ విధంగా జాయిన్ చేసుకోవడం వల్ల మనకి స్టిచెస్ అనేది బయటకు కనిపిస్తూ ఉంటాయి. మనం ఈ విధంగా స్టిచెస్ బయటకు కనిపించకుండా ఇన్విజిబుల్ షోల్డర్స్‌ని స్టిచ్ చేసుకోవడానికి ఏం చేయాలి అంటే ఇది మనకి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్‌కి మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి. ఓపెన్ చేసుకొని దాని మీద చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ కదా! ఈ ఫ్రంట్ పార్ట్ మీద మనం బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేసుకోవాలి. అంటే మనం ఫ్రంట్ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి మధ్యలో బ్యాక్ పార్ట్ వచ్చే విధంగా పెట్టుకోవాలనమాట. మీకు మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను క్లియర్‌గా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్‌ని ఓపెన్ చేసుకొని ఆ ఫ్రంట్ పార్ట్‌కి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్. మధ్యలోనేమో నేను బ్యాక్ పార్ట్‌ని పెట్టుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క లైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనం ఆ షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి స్టిచెస్ ఏవి బయటికి కనిపించకుండా నీట్‌గా ఉంటాయన్నమాట. ఇక్కడ నేను స్టిచ్ చేసుకుంటున్నాను. మీకు అర్థం అవ్వాలని ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్‌ని పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్‌ది, దాన్ని కూడా ఈ విధంగా క్లోజ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకుంటున్నాననమాట. మీకు కనిపించాలని ఈ విధంగా విడివిడిగా స్టిచ్ చేసుకుంటున్నాను. మీరు మాత్రం ఫ్రంట్ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ మధ్యలో బ్యాక్ పార్ట్‌ని పెట్టేసుకొని ఒకేసారి స్టిచ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను కదా! ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ కార్నర్‌లో కొంచెం ఎక్స్‌ట్రా ఉంటుంది. ఆ ఫ్యాబ్రిక్‌ని ట్రిమ్ చేసుకోవాలనమాట. ఈ విధంగా కార్నర్స్ దగ్గర కొంచెం థిక్‌గా ఉంటుంది. దాన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ ఫ్యాబ్రిక్‌ని రివర్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా రివర్స్ చేసుకుంటే మనకి ఇక్కడ చూసారా స్టిచెస్ అన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. మనకి షోల్డర్ జాయింట్ అనేది అయిపోయింది. ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసుకుంటే మనకి చాలా నీట్‌గా వస్తుందనమాట. దీన్ని ఇన్విజిబుల్ షోల్డర్స్ అని అంటారనమాట. అంటే మనం స్టిచ్ చేసుకున్న అసలు స్టిచెస్ ఏవి బయటకి కనిపించకుండా లోపలికి వెళ్ళిపోయాయి. చూసారు కదా! ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే దీన్ని ఇన్విజిబుల్ షోల్డర్ ఆర్ సీమ్‌లెస్ షోల్డర్స్ అని అంటారనమాట. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటే షోల్డర్స్ అనేవి చాలా నీట్‌గా వస్తాయి. చూసారు కదా! నాకిక్కడ షోల్డర్ జాయింట్ అనేది అయిపోయింది. షోల్డర్ జాయింట్ అనేది మనకి చాలా నీట్‌గా వచ్చిందనమాట. ఈ విధంగా మీరు బ్లౌజెస్ స్టిచ్ చేసుకున్న, డ్రెసెస్ స్టిచ్ చేసుకున్న, టాప్ స్టిచ్ చేసుకున్న, ఏం స్టిచ్ చేసుకున్న షోల్డర్స్‌ని జాయిన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా జాయిన్ చేసుకుంటే మనకి చాలా నీట్‌గా వస్తుంది. అండ్ ఈ విధంగా జాయిన్ చేసుకోవటం వల్ల మనకి ఓవర్‌లాక్ చేసుకునే పని కూడా ఉండదనమాట. మనకి స్టిచెస్ లోపలికి వెళ్ళిపోయాయి కదా! అందుకు ఓవర్‌లాక్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కలిపి జాయింట్ కూడా చేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా షోల్డర్స్‌ని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 షోల్డర్స్‌ని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం స్లీవ్స్‌ని జాయిన్ చేసుకోవాలి. స్లీవ్స్ యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో బ్లౌజ్ కటింగ్ వీడియోలో చూపించాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్ కదా! ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని యాక్చువల్‌గా బ్యాక్ సైడ్ కదా వేసుకుంటాం. అంటే బ్యాక్ సైడ్ వేసుకుంటే అది కరెక్ట్ సైడ్. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ఈ పైన అంటే రాంగ్ సైడ్ కదా ఇది. ఇక్కడ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టాం. కానీ ఇప్పుడు దీని మీద పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని కిందన స్టిచ్ చేసుకున్న తరువాత అప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని బ్యాక్ సైడ్‌కి రివర్స్ చేసుకోవాలి. అందుకోసం ముందుగా మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి రాంగ్ సైడ్ ఇది రాంగ్ సైడ్ అన్నమాట. రాంగ్ సైడ్‌లో లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని పెట్టుకోవాలి. మనం కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రాంగ్ సైడ్‌లో లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని పెట్టుకోవాలి.
ఈ విధంగా పెట్టుకునేటప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి, కిందన మనకి డిజైన్ అనేది కరెక్ట్గా సెంటరు, ఈ మన స్లీవ్ యొక్క సెంటర్ రెండు ఒకేదా వచ్చే విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా, నేను రెండు సెంటరు ఒకే విధంగా వచ్చే విధంగా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పిన్స్ తో సెక్యూర్ చేసుకోవాలి, ఫ్యాబ్రిక్ అనేది జరిగిపోకుండా. ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ ని బ్యాక్ సైడ్ కి రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసుకుంటే మనకి ఇక్కడ డిజైన్ అనేది కనిపిస్తుంది, చూసారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఈ డిజైన్ ఏ విధంగా ఉందో మనం ఆ విధంగా స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మీకు ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ లైన్ సరిగా కనిపించట్లేదు, నీట్ గా రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మీకు డిజైన్ ఇచ్చారు కదా, డిజైన్ మీదే మీరు ఒక్కసారి డ్రా చేసేసుకోండి. మీరు ఎక్కడ స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఒకసారి ఈ విధంగా డ్రా చేసుకున్నారనుకోండి, మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సేమ్ అదే లైన్ మీద మీరు స్టిచ్ చేసుకుంటారనమాట, కొంచెం పక్కకి ఎక్కడికి వెళ్ళకుండా నీట్గా వస్తుంది. అందుకు మీరు ఇక్కడ దీని మీద ఒక్కసారి ఈ విధంగా డ్రా చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ నేను డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం డ్రా చేసుకున్నాం కదా, ఈ డ్రా చేసుకున్న లైన్ మీదే మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి ఇలా కర్వ్ తిరుగుతుంది కదా, తిరిగినప్పుడు మిషన్ని కూడా మనం స్లోగా తిప్పుకుంటే మనకి లైన్ మీదే స్టిచ్ అనేది పడుతుంది. అప్పుడు మనకి బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకునేటప్పుడు షేప్ ఏ విధంగా ఉందో ఈ కర్వ్ షేప్ అనేది మనకి నీట్గా వస్తుంది అనమాట. మనం ఇప్పుడు స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం నిదానంగా ఈ లైన్ మీద స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మొత్తం ఇక్కడ మనం లైన్ డ్రా చేసుకున్నాం చూడండి, ఈ చివరి వరకు ఈ విధంగా లైన్ మీదే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం లైన్స్ ని డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్స్ మీదే జాగ్రత్తగా మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ కార్నర్ లో మనకి కర్వ్ తిరుగుతుంది కదా, అక్కడ స్లోగా మిషన్ ని మనం తిప్పుకుంటూ ఆ లైన్ మీదే స్టిచ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఆ కట్ వర్క్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ బిగినర్స్ అయినా కూడా ఎవరైనా కొంచెం స్లోగా మిషన్ ని తిప్పుతూ మీరు డ్రా చేసుకున్న ఆ లైన్ మీదే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా నేను డ్రా చేసుకున్న లైన్స్ మీదే స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. స్లోగా కర్వ్ తిప్పుతూ మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మనం చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను చివరి వరకు స్టిచ్ చేసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇక్కడ చూడండి, నేను సేమ్ ఆ లైన్ మీదే స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కిందన కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు కొంచెం గ్యాప్ ఇస్తూ కట్ చేసుకోవాలి. మరి మనం లైన్ డ్రా చేసుకున్నది స్టిచ్ చేసుకున్నాం కదా, దాని మీదకి వచ్చే విధంగా కాకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం కిందన కట్ చేసుకుని మనం అక్కడ చిన్న చిన్న కర్వ్స్ తిరిగాయి కదా, అక్కడ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఆ కర్వ్ తిరిగిన దగ్గర చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకున్నాను. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. కరెక్ట్ గా కర్వ్ తిరిగింది కదా మనకి, అక్కడ చిన్న కట్ అనేది పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా కట్ పెట్టుకొని ఇప్పుడు మనం ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని బ్యాక్ సైడ్ కి రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మనం బ్యాక్ సైడ్ కి లైనింగ్ ఫ్యాబ్రిక్ ని రివర్స్ చేసుకొని కొంచెం ఆ షేప్ పర్ఫెక్ట్ గా వచ్చే విధంగా సర్దుకోవాలన్నమాట. చూసారా, మనకి ఈ విధంగా వచ్చింది కట్ వర్క్ అనేది. మనం ఏ విధంగా డ్రా చేసుకున్నామో సేమ్ అదే విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ని లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కలిపి జాయిన్ చేసుకోవాలన్నమాట. మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకున్నాం కదా, సేమ్ దాని మీదే స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ని మనం కట్ చేసుకోవాలి. అండ్ మనం ఇక్కడ కిందన కట్ వర్క్ షేప్ ని తిప్పుకున్నాం కదా, దాని మీద కూడా పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ముందుగా ఇక్కడ నేను ఆ కట్ వర్క్ షేప్ తిరిగింది కదా, దాని మీద పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా సేమ్ దాని మీదే వచ్చే విధంగా ఒక టాప్ స్టిచ్ అంటూ వేసుకుంటూ వెళ్ళాలి. చివరి వరకు ఇదే విధంగా మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు
స్లోగా మిషన్ని కొంచెం మూవ్ చేసుకుంటూ మనం టాప్ స్టిచ్ అనేది వేసుకుంటాం. ఈ విధంగా వేసుకున్న తరువాత ఇప్పుడు స్లీవ్‌ని బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కూడా కలుపుతూ జాయింట్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా నేను మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కలుపుకుంటూ జాయింట్ అయ్యే చేసుకుంటున్నాననమాట. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనకి ఆ ఎక్స్ట్రా ఉంది కదా పైన, ఆ ఫ్యాబ్రిక్ అంతా మనం ట్రిమ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్‌ని నేను కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి చూసారా స్లీవ్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోయింది. అండ్ చూసారా షేప్ కూడా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో మనకి. కింద కట్ వర్క్ షేప్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. చూడండి ఈ విధంగా వచ్చింది నాకు స్లీవ్ అనేది. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా తిప్పి మీకు చూపిస్తాను చూడండి. చూసారా బ్యాక్ సైడ్ కూడా మనకి ఏ స్టిచెస్ ఏమి బయటికి కనిపించకుండా చాలా నీట్‌గా వచ్చిందనమాట. సేమ్ ఇదే విధంగా మనం ఇంకొక స్లీవ్‌ని కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను చూడండి 2 స్లీవ్స్ యొక్క స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. నాకు 2 స్లీవ్స్ ఈ విధంగా రెడీ అయ్యాయి. మనం ఈ విధంగా చాలా ఈజీగా కట్ వర్క్ స్లీవ్స్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్లీవ్స్‌ని బ్లౌజ్‌కి స్టిచ్ చేసుకోవాలి. స్లీవ్స్‌ని జాయిన్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం స్లీవ్స్‌ని కట్ చేసుకున్నాం కదా! ఆ స్లీవ్స్‌ని తీసుకోవాలి ఇప్పుడు. మనం ఈ విధంగా స్లీవ్స్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఒకసారి ముందుగా మనం ఇక్కడ F1 రాసుకున్నాం కదా! దీన్ని చెక్ చేసుకోవాలి. అంటే ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఇటువైపు పార్ట్ మనం ఫ్రంట్‌నే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్లీవ్‌ని తీసుకుని ఆ స్లీవ్‌ని ఇక్కడ పెట్టుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ ఉన్నది ఫ్రంట్ వైపు వచ్చే విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ సెంటర్‌లో మనం కట్ పెట్టుకున్నాం కదా! ఇది ఇక్కడ సెంటర్ బ్లౌజ్‌కి సెంటర్‌లో షోల్డర్ దగ్గర వచ్చే విధంగా మనం పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం ఈ విధంగా స్లీవ్‌ని స్టిచ్ చేసుకోవాలి. చూసారా మనం కరెక్ట్‌గా కట్ చేసుకున్నాం. అందుకే మనకి కరెక్ట్‌గా వచ్చిందనమాట. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు మనం ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇటువైపు కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. చూసారా ఇటు కూడా మనకి కరెక్ట్‌గా వచ్చింది స్లీవ్ అనేది. ఇప్పుడు మనం ఈ విధంగా ఈ రెండింటిని కలుపుతూ స్టిచ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనం 2 స్లీవ్స్‌ని జాయిన్ చేసుకోవాలి బ్లౌజ్‌కి. ఇక్కడ నేను బ్లౌజ్‌కి స్లీవ్స్‌ని స్టిచ్ చేసుకున్నాను. అండ్ మనకి ఇక్కడ చూడండి ఓవర్లాక్ అనేది కూడా చేసుకున్నాను అనమాట. మనకి ఇక్కడ పోగులు రాకుండా. మన మిషన్‌లో ఓవర్లాక్ ఫుట్‌ని యూజ్ చేసుకుని ఈ ఓవర్లాక్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది వీడియో మన ఛానల్‌లో అవైలబుల్‌గా ఉంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో మెన్షన్ చేస్తున్నాను. కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నేను 2 సైడ్స్ స్లీవ్స్‌ని జాయిన్ చేసుకున్నాను. ఈ విధంగా 2 స్లీవ్స్‌ని స్టిచ్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ బ్లౌజ్‌కి సైడ్‌లో ఇన్విజిబుల్ జిప్‌ని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇన్విజిబుల్ జిప్ అనేది మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. మనం బ్లౌజ్‌కి లెఫ్ట్ సైడ్ గానీ, రైట్ సైడ్ గానీ ఎనీ సైడ్ జిప్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ జిప్‌ని వేసుకుంటున్నాను. దానికోసం ముందుగా మనం ఏం చేయాలి అంటే, మనం సీమ్ అలవెన్స్‌ని మార్క్ చేసుకొని లైన్‌ని డ్రా చేసుకున్నాం చూడండి. ఆ లైన్ మీద ముందు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ సైడ్‌లో ఉంది కదా సీమ్ అలవెన్స్ తీసుకున్నాం. అక్కడ మనం పైనుంచి ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం హ్యాండ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని ఆ 1 ఇంచ్ వరకు నార్మల్‌గా స్టిచ్ అనేది వేసుకుంటాం. ఆ తరువాత ఆ కిందన ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే మనం మార్క్ చేసుకున్నాం చూడండి ఆ 1 ఇంచ్ నుంచి దాని కింద వరకు ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఆ స్టిచెస్ మళ్ళీ మనం రిమూవ్ చేసుకుంటాం. దానికోసం మనం ఆ కిందన లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను సైడ్‌లో పిన్స్‌తో సెక్యూర్ కూడా చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు బిగినర్స్ అయితే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 ఈక్వల్‌గా పెట్టుకొని ఈ విధంగా పిన్స్‌తో సెక్యూర్ చేసుకోండి. చేసుకున్న తరువాత మనం ఇప్పుడు హ్యాండ్స్ నుంచి స్టార్ట్ చేస్తూ మనం అక్కడ 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకున్నాం కదా! అక్కడి వరకు మనం ఒక టైట్ స్టిచ్ అనేది వేసుకుంటాం. దాని కిందన మనం ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను ఆ మార్క్ చేసుకున్న లైన్ మీదే స్టిచ్ చేసుకుంటున్నాను.
ఇక్కడ మనం అక్కడ మార్క్ చేసుకున్నాం కదా 1 ఇంచ్ వరకు, దాని మీద మనం ఒక 2-3 స్టిచెస్ వేసి లాక్ అనేది చేసుకోవాలన్నమాట. మనం పైకి కిందకి ఒక 2 టైమ్స్ స్టిచ్ వేసుకుంటే అక్కడ లాక్ అనేది పడుతుంది. తర్వాత కిందన మనం ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను మార్క్ చేసుకున్నాను కదా 1 ఇంచ్ వరకు, అక్కడి వరకు స్టిచ్ వేసుకున్నాను. అండ్ అక్కడ నేను స్టిచెస్ అనేది రిమూవ్ అవ్వకుండా లాక్ స్టిచ్ కూడా వేసుకున్నాను. అండ్ దాని కిందన ఒక లూజ్ స్టిచ్ కూడా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఆ సైడ్లో ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం జిప్పుని స్టిచ్ చేసుకోవాలన్నమాట. దానికోసం మనం ఒక జిప్పుని తీసుకోవాలి. చూసారు కదా, జిప్ అనేది మనకి ఈ విధంగా అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో. ఈ విధంగా ఒక జిప్పుని తీసుకుని ఇక్కడ చూడండి, ఇది జిప్కి రైట్ సైడ్. ఈ రైట్ సైడ్ అనేది మనం సైడ్లో ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. అంటే ఆ రైట్ సైడ్ అనేది మనం లోపలికి ఫేస్ చేస్తున్నట్లు పెట్టుకోవాలి. చూడండి, జిప్పుని ఓపెన్ చేసుకొని మనం ఆ పైన ఒక 1 ఇంచ్ దగ్గర స్టిచ్ వేసుకున్నాం చూడండి, అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని సైడ్లో ఈ విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి జిప్పుని. ఈ విధంగా పెట్టుకుని మనం స్టిచ్ వేసుకున్నాం చూడండి, లూజ్ స్టిచ్ అక్కడికి దగ్గరగా వచ్చే విధంగా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకోవాలి జిప్ అనేది. మీకు ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను, ఒకసారి చూడండి. సైడ్లో ఓపెన్ చేసుకుని మన పైన ఒక 1 ఇంచ్ దగ్గర స్టిచ్ వేసుకున్నాం చూడండి, అక్కడ నుంచి మనం జిప్ని స్టార్ట్ చేయాలన్నమాట. అక్కడ నుంచి పెట్టుకొని మనం స్టిచ్ వేసుకున్నాం చూడండి, లూజ్ స్టిచ్ దాని దగ్గరికి వచ్చే విధంగా మనం జిప్ని ప్లేస్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా జిప్ యొక్క టీత్ అనేది ఆ స్టిచెస్ దగ్గరకు వచ్చే విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ జిప్ అనేది స్టిచ్ చేసుకునేటప్పుడు జరిగిపోకుండా మనం ఈ విధంగా పిన్స్తో సెక్యూర్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పిన్స్తో సెక్యూర్ చేసుకుంటే స్టిచ్ చేసుకునేటప్పుడు జరిగిపోకుండా ఉంటుంది. చూసారు కదా, బ్యాక్ సైడ్ కూడా మనకి ఏ విధంగా వచ్చిందో మీకు దగ్గర నుంచి చూపిస్తాను, ఒకసారి చూడండి. మనం అక్కడ స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ లైన్ మీదకి ఆ జిప్ టీత్ అనేది వచ్చే విధంగా నేను పెట్టుకొని పిన్స్తో సెక్యూర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దాని మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా ఆ టీత్ అనేది ఇంకొక లైన్ దగ్గరకు వచ్చే విధంగా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కిందన జిప్ అనేది మొత్తం కట్ చేయకూడదు. మనం ఒక 1 ఇంచ్ జిప్ని ఉంచుకొని అప్పుడు కట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆ జిప్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని మనం పెట్టుకుంటాం. అందుకోసం కిందన మొత్తం జిప్ కట్ చేయకుండా ఒక 1 ఇంచ్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను పిన్స్తో సెక్యూర్ చేసుకుని పెట్టుకున్నాను కదా, ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాను. మనం స్టిచ్ చేసుకున్న లైన్ ఉంది కదా ఫ్యాబ్రిక్ దగ్గర, దాని మీదకి వచ్చే విధంగా టీత్ని పెట్టుకొని ఆ టీత్ మీద దగ్గరగా మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం జిప్ని స్టిచ్ చేసుకునేటప్పుడు సింగిల్ ఫుట్ని యూస్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే స్టిచ్ అనేది మనకి ఆ టీత్ మీదే దగ్గరగా పడుతుంది అనమాట. సో ఇక్కడ నేను సింగిల్ ఫుట్ని పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మనం దాని మీదనే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇప్పుడు మనం ఇంకొక సైడ్కి కూడా టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. టీత్ అనేది దగ్గరగా వచ్చే దాని మీద పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా వచ్చిందనమాట స్టిచ్ చేసుకుంటే. ఇప్పుడు ఆ కిందన జిప్ అనేది మొత్తం కట్ చేయకుండా ఒక 1 ఇంచ్ ఉంచుకొని మార్జిన్ అనేది జిప్ని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు ఆ కిందన ఎక్స్ట్రా ఉన్న జిప్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, వీడియోలో కనిపిస్తుంది మనకి. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు అక్కడ జిప్ మీద ఒక 2-3 లాక్ స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఊడిపోకుండా ఉంటుందన్నమాట మనం 2-3 స్టిచెస్ అనేది వేసుకుంటే. ఈ విధంగా ఒక 2-3 స్టిచెస్ అనేది జిప్ మీద వేసుకుంటే మనకి జిప్ అనేది ఊడిపోకుండా లాక్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా మనం ఎక్స్ట్రా ఉన్న జిప్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని దాని మీద కూడా ఒక 2-3 స్టిచెస్ అనేది వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అక్కడ జిప్ అనేది 2-3 స్టిచెస్ వేసుకుంటే ఊడిపోకుండా మనకి లాక్ అవుతుంది. చూడండి, స్టిచ్ చేసుకుంటే సైడ్లో మనకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే
ఆ సైడ్‌లో మనం లూజ్ స్టిచ్ వేసుకున్నాం కదా! దాన్ని రిమూవ్ చేసుకోవాలనమాట. దానికోసం మనం ఈ విధంగా మన దగ్గర సీమ్ రిప్పర్ అవైలబుల్‌గా ఉంటుంది. ఆ సీమ్ రిప్పర్‌ని తీసుకొని మనం ఆల్రెడీ వేసుకున్నది లూజ్ స్టిచ్ కదా! మన స్టిచెస్ అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి. కొంచెం జాగ్రత్తగా అక్కడ మనం వేసుకున్న ఆ లూజ్ స్టిచ్ అనేది సీమ్ రిప్పర్‌ని యూజ్ చేసుకొని రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం పైన 1 ఇంచ్ వరకు లాక్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాం కదా! ఆ స్టిచెస్‌ని రిమూవ్ చేయకూడదనమాట. ఓన్లీ లూజ్ స్టిచ్ వేసుకున్నాం కదా! దాన్నే రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మనం లూజ్ స్టిచ్ వేసుకొని జిప్‌ని స్టిచ్ చేసుకోవటం వల్ల జిప్ అనేది మనకి కరెక్ట్‌గా మన సీమ్ అలవెన్స్ ఎలా ఉందో అక్కడే వస్తుందనమాట. అందుకోసం ఈ విధంగా లూజ్ స్టిచ్ అనేది వేసుకొని అప్పుడు జిప్‌ని స్టిచ్ చేసుకుంటే సీమ్ అలవెన్స్ మనం ఎంత పెట్టుకున్నామో కరెక్ట్‌గా అంతే వస్తుంది. మనకు కొంచెం లూజ్ అవ్వదు జిప్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. చూసారా ఇక్కడ నేను స్టిచెస్ అన్నీ రిమూవ్ చేసేసుకున్నాను. కొంచెం ఆ థ్రెడ్స్ అన్నీ కొంచెం నీట్‌గా ట్రిమ్ చేసేసుకొని మనకి జిప్ అనేది ఈ విధంగా వస్తుందనమాట. చాలా నీట్‌గా వస్తుంది. అసలు మనకి స్టిచెస్ ఏవి బయటకి కనిపించకుండా జిప్ అనేది సైడ్‌లో చాలా నీట్‌గా వస్తుంది. అండ్ పైన ఇప్పుడు మనం ఈ విధంగా ఒక ఒక టాప్ స్టిచ్ అనేది కూడా వేసుకోవాలి. చూసారా జిప్ అనేది స్టిచ్ అయిపోయింది. మీకు ఒక్కసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. మనకి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా వస్తుంది. మీరిక్కడ ఈ విధంగా ఆ బ్యాక్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్‌ని ఫోల్డ్ చేసుకొని చేత్తో హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. లేదు అంటే మీరు అక్కడ ఓవర్‌లాక్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. నేను ఓవర్‌లాక్ చేసుకున్నాననమాట. చూసారా ఫ్రెండ్స్ జిప్ అనేది మనకి సైడ్‌లో స్టిచ్ అయిపోయింది. ఈ విధంగా వచ్చింది. ఒక్కసారి మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి మనకి ఎంత నీట్‌గా వచ్చిందో. జిప్ అనేది అసలు బయటకు కనిపించకుండా చాలా నీట్‌గా వచ్చింది. చూసారా? ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనం చాలా ఈజీగా బ్లౌజెస్‌కి సైడ్‌లో ఇన్విజిబుల్ జిప్‌ని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను బ్లౌజ్‌కి ఒక సైడ్ ఇన్విజిబుల్ జిప్‌ని స్టిచ్ చేసుకున్నాను. అండ్ ఇంకొక సైడ్ ఉంది కదా! ఇంకొక సైడ్ నా మెజర్‌మెంట్ ప్రకారం సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బ్లౌజ్‌కి కార్నర్‌లో ఓవర్‌లాక్ అనేది కూడా చేసుకున్నాను. పోగులు పోగులుగా రాకుండా ఉండడం కోసం ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది కూడా ఈ విధంగా ఓవర్‌లాక్ చేసుకోవటం వల్ల. ఇటువైపు కూడా జిప్ వేసుకున్నాను. అక్కడ కూడా ఓవర్‌లాక్ అనేది చేసుకున్నాను. ఈ విధంగా బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్‌ని ఒకసారి మీకు బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసి చూపిస్తాను. చూడండి మనకి చాలా నీట్‌గా వచ్చింది స్టిచ్చింగ్ అనేది. ఎక్కడ థ్రెడ్స్ కూడా బయటికి కనిపించకుండా బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ అనేది చాలా నీట్‌గా వచ్చింది. అండ్ ఫిట్టింగ్ కూడా చాలా కంఫర్టబుల్‌గా నీట్‌గా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి సైడ్‌లో జిప్‌ని కూడా స్టిచ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌లో చూడండి ఫ్రెండ్స్ మీకు వన్ సైడ్ డిజైన్ కనిపించట్లేదు. వన్ సైడే కనిపిస్తుంది. ఇక్కడ మనకి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది కదా! ఆ డిజైనర్ బ్లౌజ్ కొంచెం పైకి, కిందకి ఉందనమాట. అందువలన ఇక్కడ నాకు ఇంకొక సైడ్ డిజైన్ అనేది రాలేదు. మనకి నార్మల్ బ్లౌజ్ అయితే నీట్‌గానే వస్తుంది. ఇక్కడ డిజైన్ బ్లౌజ్‌లో వాళ్ళు డిజైన్ అనేది ఈ విధంగానే ఇచ్చారనమాట. కొంచెం కిందకొచ్చిందనమాట ఈ డిజైన్. ఒక లైన్‌లో రాకుండా. అందుకే ఇక్కడ నాకు డిజైన్ అనేది మిస్ అయింది. చూడండి బ్లౌజ్ యొక్క ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇది నాకు బ్యాక్ సైడ్ అన్నమాట. బ్యాక్ సైడ్ నేను హై నెక్ పెట్టుకున్నాను కదా! ఈ విధంగా వచ్చింది. అండ్ మనకి సైడ్‌లో జిప్ కూడా చూసారా అస్సలు బయటికి కనిపించకుండా చాలా నీట్‌గా వచ్చింది. ఈ విధంగా మనకి డిజైనర్ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఆ డిజైనర్ బ్లౌజెస్ మీద ఇచ్చిన డిజైన్ బట్టి మనం ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో చూసుకొని బ్లౌజ్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ బ్లౌజ్ యొక్క ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఒక్కసారి మీకు ఫోటోని పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా వచ్చిందనమాట ఫైనల్ లుక్ అనేది. అండ్ నేను లాస్ట్ వీడియోస్‌లో ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అనేది కూడా ఏ విధంగా చేసుకోవాలో నేను పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి ముందు కటింగ్ వీడియోని కూడా చూడండి. కటింగే చాలా ఇంపార్టెంట్ మనకి. స్టిచ్చింగ్ మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.